ఏంటి భయపడ్డావా? భయపడ్డావా? నేనా? ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు చెప్పు. ఎందుకు పిలిచానో నీకు తెలవదా? చెప్తేనే కదా తెలిసేది. అబ్బో, పెద్ద పతివతలా మాట్లాడుతున్నావు. నువ్వు చేసే నీచమైన పనులన్నీ మర్చిపోయావా? చూడు, నేను పాత సుమిత్రను కాదు, మారిపోయిన శోభాని. నేను అవన్నీ ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపోతే మంచిది. ముసుగులో ఉన్నంత మాత్రాన నక్క నక్కే కుక్క కుక్కే. నువ్వు కూడా అంతే. అంటే నీ ఉద్దేశం? నువ్వు నీ వృత్తిని వదలాలన్నా ఆ వృత్తి నిన్ను వదలదు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. పాతదే చెయ్యాలి. అప్పుడు బాగా డబ్బున్నవాడిని ట్రాప్ చేశావు. ఇప్పుడు నీ అందంతో ఒక కుర్రోన్ని ట్రాప్ చేయాలి. ఇలా చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను అవన్నీ మానేశాను. నన్ను వదిలే. నువ్వెంత బుద్ధిగా బతికినా, ఏ ఊరికెళ్ళినా ఏ కుర్రోళ్ళు నిన్ను వదలరు. అదేదో నేను చెప్పిన కుర్రోన్ని ట్రాప్ చేయి. దానికి ఇంకెవరినైనా చూసుకో. అది నీ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల అవదు. చెప్పాను కదా, నేను మారిపోయిన శోభాని, ఒకప్పటి సుమిత్రని కాను. నువ్వు అలా అంటావని తెలిసే నువ్వు చేసిన మోసాలన్నీ కలిపి ఒక ఫైల్ రెడీ చేశా. నేను చెప్పింది వింటే నువ్వు బాగుపడతావు, లేదంటే పోలీస్ స్టేషన్లో కూర్చుంటావు. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించటం కాదు, జరగబోయేది చెప్తున్నా. నీ గురించి మొత్తం ప్రూఫ్స్ అన్నీ నా దగ్గరున్నాయి. నీ ఫైల్ నీకు ఇచ్చేస్తా. ఈ ఒక్క పని చెయ్యి, నిన్ను పూర్తిగా వదిలేస్తా. బాగా ఆలోచించుకో. ఈ పని కనుక చేస్తే మళ్ళీ నీ కంటికి కనిపించను. సరే, ఆ కుర్రాడెవరో చెప్పు. చెప్తాను. మళ్ళీ నువ్వు నన్ను మోసం చేసి చంపాలని చూడవుగా. అయినా నన్ను ఎన్నిసార్లు చంపాలని చూసినా మళ్ళీ మళ్ళీ పుడతా. నా వల్ల ఏ మిస్టేక్ జరగదు. నువ్వు మాత్రం నీ మాట తప్పవు కదా. నువ్వు నిజాయితీగా ఉంటే నేను కూడా నిజాయితీగా ఉంటా. సరే, ఈ డీల్ నాకు ఓకే. ఆ, ఆ కుర్రాడి ఫోటో నాకు పంపించు. ఆడి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. వాడున్న పోర్షన్లోనే దిగు. ఇంతకీ వాడిని ఎందుకు కిడ్నాప్ చేస్తానంటున్నావు? అదంతా నీకు అనవసరం. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. వాడిని 2 రోజుల్లో నాకు అప్పచెప్పు. నీకు 10 లక్షలు ఇస్తా. సరే, ఇదే మన ఇద్దరి మధ్య ఇక లాస్ట్ డీల్. ఓకే, ఈ డీల్తో నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. డన్. ఓకే, డన్. నేను ఇంటి ఓనర్ కొడుకునే. నా పేరు రాజా. నేను ఈ కుర్రోనైనా ట్రాప్ చేయాలి. బాగున్నాడు. ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు రాజా. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి? పక్కనే వర్క్ జరుగుతుంది. 1 అవర్ వరకు బాత్రూమ్ యూజ్ చేయొద్దని డాడీ చెప్పాడు. అది చెప్దామని వచ్చాను. సరే రాజా, యూజ్ చేయంలే. ఆంటీ, మీ పేరేంటో చెప్పలేదు? నా పేరు శోభ. ఓహ్, నైస్ నేమ్ ఆంటీ. మీ పేరు చాలా బాగుంది. ఓకే ఆంటీ, ఉంటాను.
హలో శోభ, ఇంట్లో దిగావా? కుర్రోని చూసావా? చూడడము జరిగింది, పరిచయం కూడా చేసుకున్నాను. ఓ, మరి నీ అందచందాలతో మాయ చేసి వాడిని దారిలోకి తెచ్చుకో. వాడు నా అందానికి మైమరిచిపోతున్నాడు. అలా అయితే ఆడిని త్వరగా లైన్లో పెట్టు. పని ఫినిష్ చేయి. వాడితో నాకు చాలా పని ఉంది. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఇక అదే పనిలో ఉంటా. ఓకే, బాయ్. ఓ, రాజా ఏం చూస్తున్నా? కామెడీ స్క్రిప్ట్ చూస్తున్నా, కొంచెం హ్యాపీ ఫీలింగ్ కోసం. కామెడీ వీడియోస్ తప్ప ఇంకేం చూడవా? ఇంకా అంటే మూవీస్ చూస్తా. అవి కాకుండా ఇంకేం చూస్తావు? అవే చూస్తానంటే. అవునా, సరే రాజా, మీ డాడీ ఏం చేస్తుంటాడు? మాకు చాలా బిజినెస్ సైట్లు ఉన్నాయంటే. ఓ గుడ్, మీ డాడీ బాగా రిచ్ అన్నమాట. డబ్బుల కోసమే వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నాడేమో. ఏమైందంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు? అయ్యో ఏం లేదు రాజా, నా ఫోన్లో నీకు మంచి కిక్కిచ్చే వీడియోస్ ఉన్నాయి, అవి చూడు. నువ్వు వీడియోస్ చూడు, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. అలాగే ఆంటీ. ఎలా ఉన్నాయి రాజా వీడియోస్? చాలా బాగున్నాయి ఆంటీ. మరి నీకు కూడా కావాలా అది? ఏంటదంటే? అందులో ఉన్నట్టు నీకు కూడా చేయాలనుందా? అవునంటీ, నాకు ఇలా ఉన్నట్టు మీతో చెయ్యాలనుందంటే. మరి రా రాజా, ఆటాడుకుందాం. మరి నేను నీకు కావాలా? రోజు ఆటాడదామా? ఆంటీ, మీరు ఒప్పుకుంటే రోజు ఇలాగే మీతో ఆడుకుంటా. మరైతే ముందు ఈ టీ తాగు రాజా. ఆంటీ, నాకు అర్జెంట్ పని ఉంది. డాడ్ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ వచ్చి టీ తాగుతాను. ఈ పిల్లోని కిడ్నాప్ చేసి వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు డీల్ చేసుకొని దొబ్బేయడమే మనోహర్ గాడి ప్లాన్ అనుకుంటా. హలో సార్, ఆ కుర్రోని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. వాడికుంటే మనకు చాలా అవసరం. మీరు ఆ 20 కోట్లు రెడీ చేసి పెట్టండి. వాడిని ఎలాగైనా మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఉంటాను సార్. ఛా, శోభ ఇంకా రాలేదు. ఏంటి భయపడ్డావా? భయపడకుండా ఉంటాకి నేనేం శోభాను కాదుగా. సరే చెప్పు, వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు సాయంత్రం కల్లా వాడిని కిడ్నాప్ చేసేస్తా. నిన్న కూడా ఇదే మాట చెప్పావు, పని మాత్రం అవట్లేదు. ట్రై చేసా, టీలో మత్తు మందు కూడా కలిపా. కరెక్ట్గా వాడు తాగే టైంకి ఎవరో ఫోన్ చేశాడు, మిస్ అయిపోయాడు. ఈ సాయంత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడు కానీ అసలు వాడిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు?
వాళ్ళ నాన్న దగ్గర డబ్బులున్నాయనే కదా? వాళ్ళ ఫాదర్ దగ్గర ఏముంది? అదేంటి అలా అంటావు? వాడికి చాలా బిజినెస్ సైట్లు ఉన్నాయన్నాడు. అవన్నీ చాలా లాసుల్లో ఉన్నాయి. మరి వాడిని కిడ్నాప్ చేస్తే నీకేమొస్తుంది? ఆ కుర్రోడితో నాకు చాలా పెద్ద డీల్ ఉంది. ముందు నీకు చెప్పిన పని నీకు చెయ్యి, నీ కమిషన్ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. సరే, ఈసారి అస్సలు మిస్ అవ్వను. నేను వెళ్తున్నా. వెళ్ళు, కానీ ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. అర్థమైందా? సరే. ఉమ్. ఆంటీ, ఏంటి రాజా? ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారంటీ. ఏదో నీ అభిమానం. నువ్వు కూర్చో రాజా, నేను టీ తీసుకొస్తా. అలాగే ఆంటీ. ఆంటీ, మనకి ఫ్లాట్ అయినట్టుంది. ఈరోజు ఎలాగైనా సరే ఆంటీని అనుభవించాలి. టీ తీసుకో. ఆంటీ, అంకుల్ ఎక్కడుంటారు? చెప్తా కానీ ముందు టీ తాగు. ఆ. హలో మనోహర్, గుడ్ న్యూస్. ఇప్పుడే వాడికి టీలో మత్తు మంది ఇచ్చాను, పడిపోయాడు. అవునా? ఇంత త్వరగా ఎలా పని పూర్తి చేసావు? ఏదో అంతా అలా కలిసొచ్చింది. నువ్వు నేరుగా ఇంటికి వచ్చేసేయ్. సరే, వస్తాను ఇప్పుడే. సరే, బాయ్. బాయ్. ఏడి? ఎక్కడ? అదిగో అక్కడున్నాడు. ఓ, ఎక్సలెంట్. ఈ హ్యాపీ మూమెంట్ లో నీ కూల్ డ్రింక్ తీసుకొస్తాను, కూర్చో. ఓకే. అబ్బా, ఎంత చక్కగా పడుకున్నావురా నా బంగారు కొండ. ఈ గుండె నాదే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకంటే దాని విలువ 20 కోట్లు. అబ్బా, ఈ రోజు నుంచి 20 కోట్లు నావే.
కలిపితే మత్తులోకి వెళ్ళిపోతాడు, మొత్తం కలిపితే ఏకంగా పైకే పోతాడు. వీడికి మొత్తం కలపాలి. హ్మ్. ఇప్పటికైనా చెప్పు, వాడితో నీకేంటి పని? అదంతా నీకు అనవసరం. నీకిచ్చే కమిషన్ నువ్వు తీసుకునే వాడిని నాకు అప్పచెప్పు. నాకు తెలుసులే, వాడిని కిడ్నాప్ చేస్తే నీకు 20 కోట్లు వస్తాయి, అంతేగా? నీకెలా తెలుసు? నాకు తెలుసులే, ఒక డబ్బున్న కొడుకు వ్యక్తికి వీడి గుండె కావాలి. అందుకే కదా నాతో కిడ్నాప్ చేయించావు. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నువ్వు మీ బాస్తో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. వినే నీ దగ్గరికి వచ్చాను. సరే, విషయం మొత్తం తెలిసిపోయింది కదా. నీ ₹1,00,00,000 ఆఫర్ ఇస్తా. వాడిని నాకు అప్పచెప్పు. అది కుదరదు. అన్యాయంగా వాడి జీవితాన్ని నేను నాశనం చేయలేను. ఏంటి ఇవాళేంటో కొత్తగా నీతి, నిజాయితీ, న్యాయం, అన్యాయం అని మాట్లాడుతున్నావు? గతంలో నువ్వు చేసిన ఎలాంటి పనులే కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నీకు అనవసరంగా వాడిని అప్పచెప్పను. వచ్చేయ్, నీ జాతకం మొత్తం నా చేతిలో ఉంది. ఆ ఫైల్ గనక పోలీసులకి ఇస్తే నీకు జైలు శిక్ష తప్పదు. అప్పటిదాకా నువ్వు బతికుండాలి కదా. ఓ, ఇప్పటికే 3 సార్లు చంపాలని చూసావు. నేను చచ్చానా? ఇప్పుడు చచ్చిపోతావురా. నేను కదే చచ్చేదే, నువ్వు. ఏమైంది? నాకు ఏమైంది? అబ్బా, గొంతు పట్టేస్తుందా? అయ్యో అబ్బా, నిన్ను వదల్లే. నువ్వు తాగే కూల్ డ్రింక్ లో విషం కలిపా. వసి, నిన్ను వదల్లే. ఆంటీ, మీరు చాలా మంచోళ్ళు ఆంటీ. ₹1,00,00,000 ఆఫర్ వదిలేసి నన్నెందుకు సేవ్ చేశారు తెలుసుకోవచ్చా? వాడు దుర్మార్గుడు, వాడు చావాలి. నువ్వు చాలా మంచివాడివి, అందుకే నిన్ను కాపాడాను. నిజంగా మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు నన్ను కాపాడినందుకు.